హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరిత. ఈరోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి. ఈరోజు మోటివేషనల్ టాపిక్ ఏంటంటే, కొన్నిసార్లు మనకు ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అంటే లైఫ్లో మనం ముందుకెళ్ళాలంటే ఒక డోర్ ఓపెన్ చేస్తాడు భగవంతుడు. కానీ కొంతకాలం తర్వాత ఆ డోర్ అనేది ఆటోమేటికల్లీ అంటే మూసుకుపోతుంది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానీ మన వల్ల కానివ్వండి. అంటే ఎగ్జాంపుల్, మనం ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తాము, వీళ్ళు మనకు మంచిగా ఉంటున్నారు కాబట్టి మనం లైఫ్ లాంగ్ ప్రొసీడ్ అవుదాము అనుకునే టైంలో ఎక్కడో ఒక చోట గలాటా వస్తుంది. సో అది క్లోజ్ అయిపోతుంది. సో అలా ఏదైనా ఒక డోర్ క్లోజ్ అయినప్పుడు, ఏదైనా ఒక రిలేషన్షిప్ క్లోజ్ అయిపోయినప్పుడు అదేంటంటే మనమేదో మిస్టేక్ చేశామని కాదు, భగవంతుడు ఆ డోర్ని క్లోజ్ చేసేసాడు. ఆ వ్యక్తితో రిలేషన్షిప్ నీకు కట్ చేశాడు. అంతవరకు మాత్రమే. ఆ టైంలో మనం ఏడుస్తాము, బాధపడతాము, ఎందుకు ఇలా జరిగింది అని ఫీల్ అయిపోతూ ఉంటాము. ఇలా నాకే ఎందుకు జరిగింది అని సమ్టైమ్స్ అనుకుంటాము. కానీ పర్ఫెక్ట్గా ఆలోచిస్తే అదంతా కూడా మన మంచికే జరిగింది. ఎందుకంటే ఆ డోర్ మనకు అవసరం లేదు, ఆ వ్యక్తి మనకు అవసరం లేదు. ఆ వ్యక్తిని మన లైఫ్లో నుండి తీసేస్తేనే మనము ముందుకు వెళ్తాము అని తెలిసింది ఒక్క భగవంతుడికి మాత్రమే. అందుకని ఆయన మన లైఫ్లో నుంచి ఆ వ్యక్తిని తీసేశాడు, ఆ డోర్ని క్లోజ్ చేసేసాడు. ఆ తర్వాత నువ్వు ఏడ్చి బాధపడి కన్నీళ్ళు పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం ఏం చేస్తాము, సరే ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ చాప్టర్కి వెళ్తాము, నెక్స్ట్ లైఫ్లో ముందుకు కంపల్సరీగా వెళ్తాము. సో అప్పుడు మనం ఇంకొక డోర్ ఓపెన్ చేసుకుంటాము, ఇంకొక మంచి వ్యక్తితో రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి అని అనుకుంటాము. సో అలా చేయడం వల్ల, అలా మారడం వల్ల మన లోపల ఒక మార్పు వస్తుంది, లైఫ్లో ఒక ముందుకు వెళ్తాము, పాజిటివ్నెస్ వస్తుంది. సో ముందున్నటువంటి మన బిహేవియర్కి ఆఫ్టర్ చేంజ్, ఆ డోర్ క్లోజ్ అయ్యి ఆ వ్యక్తితో రిలేషన్షిప్ అయిపోయిన తర్వాత మనలో ఉండేటటువంటి మనిషికి చాలా తేడా ఉంటుంది. సో అంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, ప్లస్ మనం స్ట్రాంగ్ అవ్వడానికి, ప్లస్ ఒకటి మూసుకొని పోతే, ఒక దారి మూసుకొని పోతే ఆటోమేటికల్లీ మన తెలివితేటలను ఉపయోగించి మనం ఇంకొక దారి చూసుకుంటాము, లైఫ్లో ముందుకు అనేటటువంటిది పోతూ ఉంటాము. సో దీనివల్ల మనం స్ట్రాంగ్ అవుతాము, లైఫ్ని క్లియర్గా అర్థం చేసుకుంటాము, ఎవరు కరెక్టు ఎవరు పర్ఫెక్ట్ అనేది అర్థం చేసుకుంటాము, మన లైఫ్లో ఎవరు ఉండాలి ఉండకూడదో తెలుసుకుంటాము. నెక్స్ట్ మనము పాజిటివ్నెస్ని అలవాటు చేసుకోగలుగుతాము. సో మనము చిన్న ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నామో, రాను రాను మనలో గ్రోత్ ఏ విధంగా అయితే వస్తుందో, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అంతా జరుగుతూ ఉన్నప్పుడు మనలో మెచ్యూరిటీ లెవెల్స్లో తేడా వచ్చి మనం లైఫ్లో ముందుకు పోవడానికి జరుగుతుంది. అందుకని ఎప్పుడూ కూడా ఏదైనా రిలేషన్షిప్ పోయినప్పుడైనా సరే, ఒక డోర్ క్లోజ్ అయిపోయినప్పుడైనా సరే, కొంత టైం తీసుకొని మీకు నచ్చినటువంటి దానిని తీసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్, ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్.